హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు నేను ఉదయం పనులు ఎలా చేసుకున్నాను, అలాగే టెంపుల్కి వెళ్ళి ఏమేమి చేశాను అంతా ఫుల్ డీటెయిల్స్ ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. పొద్దున్నే ఉదయం 4 గంటలకైతే లేచానమాట. పొద్దున్నే లెగిసి చక్కగా వాకిలి మొత్తం ఊడ్చేసుకుని నీళ్లు చిమ్మైతే ముగ్గులైతే పెట్టుకున్నాను అనమాట. అన్నట్టు నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా వరకు టిప్స్ అండ్ అలాగే పల్లెటూరు వ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అలాగే లేవగానే అయితే బాగా చల్లగా మంచు పట్టేసిందనమాట. అయినా కూడా ఈరోజు పూజ చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి అని అయితే ఈరోజు ఇలా పొద్దున్నే లేచి అయితే పని చేసేసుకున్నాను అనమాట. అసలు 4 కల్లా లేచేసరికి మొత్తం చెవులంతా చల్లగా అయిపోయాయి అనమాట. అసలు ఒళ్ళు మొత్తం చల్లగా అయిపోయింది. అలాంటి చలిలో వెళ్ళి కాలువలో స్నానం చేసి వచ్చామన్నమాట మేమైతే. ఆ వీడియో కూడా మీకు ముందులో షేర్ చేసుకుంటాను. వీడియో అనేది చివరి వరకు అయితే చూడండి. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోతే నేనైతే వాకిలి ఊడ్చేసి నీళ్ళైతే కొట్టేసా కదా. కొట్టేసిన తర్వాత ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ముగ్గు పెట్టుకున్న తర్వాత చక్కగా మీకు అసలు చెప్పడమే మర్చిపోయాను. నాకు ముగ్గులు వేయడం అయితే అసలు అంతగానే రావు. ఈ వీడియో అనేది వేయాలా వద్దా అన్నది మీకు కామెంట్స్ చేయండి. ఎందుకంటే మీకు నచ్చకపోతే నేనైతే ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకోను. ఎందుకంటే నాకు వచ్చినవే నేను పెడుతున్నాను. మీకు నచ్చట్లేదు అనిపిస్తే కనుక ఈ వీడియో అనేది స్కిప్ చేసేస్తాను. ఎందుకంటే నేను వేసే ముగ్గులే మీకు చూపిస్తున్నాను. నాకు అస్సలు ముగ్గులు వేయడం అయితే అంతగా అయితే రావు, కొద్దిగా వచ్చు అంతే. ఏదో గీయడం అలా అయితే వచ్చు. అందుకే నేను వేసిన ముగ్గులు మీకు ప్రత్యేకంగా అయితే చూపిస్తున్నాను. అలాగే పొద్దున్నే శుక్రవారం అయితే కదా, అసలు ఈరోజు లెగిసేసరికి చాలా చల్లగా ఉంది కదా. అలాగే ఆ చలిలో మంచులోనే సరే వెళ్ళేసి కాలువ దగ్గర తలస్నానం అయితే చేసేసి చక్కగా కాలువ దగ్గర మనకి పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గు అవన్నీ వేసి బియ్యం పిండితో పసుపు కుంకుమ వేసి అక్షంతలు అవన్నీ మనం ఇంటి దగ్గర నుండే తీసుకెళ్ళి కొన్ని వస్తువులు అక్కడైతే దేవుడికి అరటికాయలు అవన్నీ పెట్టుకుని కాలువలో అయితే కాయలు వదిలేసి ముక్కు మూసేసి అదే కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, దాంట్లో అయితే ఒక బొడ్డు ఒత్తినైతే వేసేసి నీళ్ళల్లో అయితే వదిలితే మనకి స్నానం చేస్తామన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు అలా స్నానం చేసి ఉపవాసం ఉండి మనం 365 ఒత్తులు వెలిగించేస్తామన్నమాట. ఆ వీడియోని నేను ఇందులో షేర్ చేశాను అనమాట మీకు. నేను పొద్దున్న పూట చేసుకున్న పనులన్నీ మీతో షేర్ చేసుకుంటూ నేను అలాగే ఉపవాసం ఉండి ఏమేమి పనులు చేసుకున్నానో అవన్నీ మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వ్లాగ్ షూట్ చేశాను అనమాట. నేను ముందులో కూడా మీకు చెప్పాను కదా, కాలువ దగ్గర స్నానం అదంతా అయిపోయిన తర్వాత అయితే నేను ఫస్ట్లో అయితే ఒక వీడియో పెట్టాను కదా దేవుడి దగ్గరది. ఆ వీడియోలో అయితే ఇంకా అక్కడ కాలువ దగ్గర నుండి రాగానే ఇంటి దగ్గర చేసుకున్న పూజ అనమాట. నెక్స్ట్ అయితే కనుక పిండి దీపాలు అయితే చేసుకుంటున్నాను అనమాట. 365 ఒత్తులు వెలిగించడానికైతే పిండి దీపాలు అత్తయ్య వాళ్ళకి మాకు కలిపేసి పిండి దీపాలు అయితే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడైతే కూర్చుని పిండి దీపాలు చేయడానికి బియ్యం పిండి అలాగే వాటర్ కలుపుకుంటూ అంత థిక్గాను కాకుండా అలాగే అంత పలచగాను కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుంటే నేను వీడియోలో చూపించినట్టుగా మీకు కూడా దీపాలు అయితే వస్తాయన్నమాట. అవంతా పక్కన పెడితే ఇంకా నేను వీడియో తీయకుండా చాలా టైం అయితే పట్టింది. ఈరోజు వంటలు అవి అన్నీ చేశాను అనమాట. నెక్స్ట్ అయితే ఆ పని మొత్తం అయిపోయాక మేము అందరం రెడీ అయ్యి మళ్ళీ మా ఊరికి దగ్గరలో ఉన్న శివాలయం, మా ఊరు శివాలయంకి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళి నెక్స్ట్ అయితే అక్కడ కూడా పూజ చేసేసి 365 ఒత్తులు కూడా వెలిగించేసేసాము. ఇక్కడ చూడండి, మేము చేసుకున్న పూజను కూడా మీతో షేర్ చేసుకుందామని అయితే నేను వీడియో తీశాను. మా హస్బెండ్ నేనైతే పూజ అయితే చేసామన్నమాట. అత్తయ్య వాళ్ళు మేము కలిసి వెళ్ళాము. ముందైతే నీళ్ళు అయితే చిమ్మేసుకుని కొద్దిగా చేతితో అయితే తుడిచేసుకోవాలన్నమాట. తుడిచేసుకున్న తర్వాత ఇంటి దగ్గర కావాల్సిన వస్తువులన్నీ తీసుకెళ్తే మనకు అక్కడ అందుబాటుగా ఉంటాయి కదా. నేను ఇంటి దగ్గర నుండి అన్నీ అత్తయ్య చెప్పినవన్నీ తీసుకెళ్ళాను. నెక్స్ట్ అయితే బియ్యం పిండితో ముగ్గులు అయితే వేసేసుకోవాలన్నమాట. ముగ్గులు వేసేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అయితే వేసేసి మనకి బెంబేడు ఆకులు కానీ లేదంటే తమలపాకులు కానీ అవి ఉంటాయి కదా, అవి అయితే వేసుకున్న తర్వాత 2 తమలపాకులు పెట్టుకుని కొంచెం పసుపు వేసుకుని గౌరీదేవిని చేసుకుని బొట్టు అవన్నీ పెట్టుకున్న తర్వాత పువ్వులు అలాగే ఇంకా నెక్స్ట్ అయితే దీపాలు ఇప్పుడు నేను చేశాను కదా పిండి దీపాలు అయితే చేశాను కదా, ఆ దీపాలు పెట్టుకుని నేను తీసుకెళ్ళిన ఒత్తులు అయితే వేసేసాను అనమాట. 365 ఒత్తులు వేసిన తర్వాత అరటిపళ్ళు అవన్నీ పెట్టుకుని పలహారం పెట్టుకుని
పలహారం వడ్డించేసాను అనమాట. నేను పలహారం కూడా చాలా రకాలు చేశాను అనమాట. అంటే ఉపవాసం ఉన్నాం కదా పొద్దున్న నుండి, అందుకే సాయంత్రం ఒక్కసారి తినాలి కాబట్టి చాలా రకాలు చేశాను. అవి ఏమేమి చేశానో కూడా లాస్ట్లో చూపిస్తాను మీకు. అలాగే నెక్స్ట్ పూజలోకి అయితే వెళ్తే ఇవి దీపాలన్నీ పెట్టాం కదా, ఆ దీపాలు కడ్డీలతో వెలిగించేసేసిన తర్వాత అమ్మవారి పైన అయితే పసుపు కుంకుమ అక్షింతలు అలాగే గంధం పువ్వులు మనం ఈ పూజ దగ్గర ఎలా చేసుకుంటామో గౌరీదేవిని చేసుకున్నప్పుడు ఆ విధంగా అయితే పూజ మొత్తం అయితే కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే సేమ్ అలాగే చేశాను. నాకు ఇంకా ట్రైనింగ్ ఇవ్వడానికి కొంచెం అత్తయ్య పక్కన ఉండేసరికి ధైర్యంగా చేసేస్తున్నాను అనమాట. లేదంటే అంతగా ఏం ఐడియా అయితే లేదు. ఇప్పుడు వంటల విషయంలోకి వచ్చేస్తే నేను ఏమేమి వంటలు చేశానో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. కార్తీక మాసంలో తినాల్సినవి అవి కూడా నేను చేశాను అనమాట. పూర్ణాలు, గారెలు, అలాగే సొల్లు బీరకాయ పచ్చడి, అలాగే కందకూర, అలాగే దేవుడి కోసం నైవేద్యంగా చేశాను. నైవేద్యం పొంగల్ అయితే చేశాను అనమాట. నెక్స్ట్ అయితే వైట్ రైస్, పెరుగు, అలాగే చిక్కుడుకాయ టమాటా కర్రీ, ముద్దపప్పు అయితే చేశాను అనమాట. వీటితో అయితే మేము ఈరోజు లంచ్ అయితే చేసామన్నమాట. భోజనం అంటే మేము చాలామంది ఉన్నాం కదా, ఇంకా మేమే అరిటాకు అయితే తెచ్చేసుకుని మొత్తం అరిటాకుల్లో పెట్టుకుని అయితే తినేసాము. అక్కడ నేనైతే వీడియో అయితే యాడ్ చేయలేదు, అంటే నేను తీయలేదన్నమాట, చూసుకోలేదు. నెక్స్ట్ అయితే ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తాతయ్య నీకోసమే ఈ వీడియో, ఎందుకంటే నా వీడియో నువ్వు చివరి వరకు చూస్తావని నాకైతే తెలుసు. బన్నీ చూడు, బన్నీ కోసం వీడియో చూస్తున్నా అంటున్నావు కదా, బన్నీ చేసే అల్లరి చూడు. లాస్ట్లో నీ కోసం ఇదైతే యాడ్ చేస్తున్నాను. తాతయ్య చూడు, బన్నీ చూడు ఎలాంటి అల్లరి చేస్తున్నాడు. గంప కింద అయితే దూరేసి నేను లేను అంటున్నాడు, ఆట పట్టిస్తున్నాడు అనమాట. నేను నీకు చూస్తామని అయితే నేను ఈ వీడియో యాడ్ చేస్తున్నాను. నేను వీడియోస్ తీసుకునే టైంలో బన్నీ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాడని అయితే నేను వీడియోస్ తీయను. ఈరోజైతే నాకు ఖచ్చితంగా చక్కగా దొరికాడు అనమాట వీడియో తీయడానికి, కుదురుగా కూర్చున్నాడు, అందుకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.